Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the key of humility. The key of humility. The text from the Gospel according to St. Luke chapter 18 verse 14. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. హ్యూమిలిటీ వర్సెస్ ప్రైడ్. దీనత్వము దానికి వ్యతిరేకము అతిశయం. ఇక పరిసయ్యుడు చాలా స్వాతిశయం కలిగిన వాడు. is proud as own religious observances and look down on the other people with contempt. ఇతర తృణీకరించే స్వభావం వారికి ఉండేది. తామే నీతిమంతులు అనుకుని 18వ అధ్యాయం మనం 9వ వచనం గమనించినప్పుడు చదువుకోవచ్చు. మీరు తాను మత సంబంధమైన ఆచారం అనుసరిస్తున్నారు కాబట్టి ఇతరులను తృణీకరించే స్వభావం ఈ పరిచయంలో ఉన్నది. ఈ సుంకరి tax was humble and contrite himself before the Lord. దేవుని సన్నిధిలో సుంకరి తను తాను తగ్గించుకోవడం, విరిగిన హృదయంతో ప్రార్థించడం మనకు కనిపిస్తుంది. ఈ పరిసయ్యునికి మత సంబంధ ఆచారాలు గొప్పవిగా తోచాయి. వాటిని అనుసరిస్తా, మత సంబంధ ఆచారాలు పద్ధతులు అనుసరిస్తున్నాను కాబట్టి నేను ఈ యొక్క సుంకర కంటే నీతిమంతుడు అనుకున్నాడు. Observing certain ordinances, things he thought that he was righteous than the tax collector. కానీ వాక్య భాగంలో పరిసయ్యుని కంటే సుంకరుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. Justified by God's grace as righteous person means he was declared as righteous in God's sight. దేవుని దృష్టిలో ఈ పరిసయ్యుని కంటే ఈ సుంకరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. God give grace to the humble, oppose the proud. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. ఇక ప్రార్థనలోని విశిష్టత గమనించినప్పుడు ద నేచర్ ఆఫ్ ప్రేయర్, యాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీ బిహైండ్ ఎ ప్రేయర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద రిలీజియస్ కన్వెన్షనల్ స్టాండర్డ్స్. మత సంబంధ ఆచారాల కంటే కూడా ప్రార్థన వెనుక ఉండే ఆ దీనత్వాన్ని ప్రభు చూసే దేవుడు, యాటిట్యూడ్ చూసే దేవుడే ఉన్నాడు. ఈ సుంకర God be merciful unto me sinner. విరిగిన హృదయంతో ప్రార్థించినాడు. కాబట్టి తామే నీతిమంతులు అనుకునే వారికి ఒక హెచ్చరిక గమనిస్తున్నాం. To all people there is a warning against self-righteousness, the pride of comparing oneself to others. ఇతరులతో తాము సరిపోల్చి చూసుకుంటూ తామే గొప్పవారు, నీతిమంతులు, మంచివారు అనుకోవడం అనేది అవివేకం. అది కాబట్టి ఒక హెచ్చరిక అనుకోకూడదు. మనం should rely on God's grace rather than on one's own merits. They rely on our merits. మన మెరిట్స్ మీద, మనం ఆధిక్యతల మీద ఆధారపడకూడదు. కానీ we should rely on God's grace only. ఆయన కృప మీదనే ఆధారపడాలి. మన మెరిట్స్ చూసి మనం వాటిని అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి దేవుడు నీతిమంతుడుగా తీర్చాడు. అబ్జర్వింగ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడం, దక్షిణ భాగం చేయడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ
మనలో స్వనీతి ఉన్నది. ఆ స్వనీతిని దేవుని దృష్టికి మంచిది కాదు, పాపం అది. కాబట్టి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని దేని కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. ఇతరులు తృణించే స్వభావాన్ని వదులుకొని మా ప్రభువా, విరిగిన మనసుతో మేము ప్రార్థించి మా తండ్రి తగ్గించుకొని ప్రభువా మీ సన్నిధిలో ముందుకెళ్ళటకు మీ దగ్గర కృపను పొందుకోవడానికి సహాయం దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.